ఇప్పుడైతే డౌటే ఇక అది అసలు లోపలికి పంపించారు అని అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ మిలిటరీ ఆఫీసర్స్ లోపలి దాకా వెళ్ళిపోయారు. అక్కడ అంటే కొంచెం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో లోపలికి పోనిస్తారా పోనీయారనే డౌట్, అదొక్కటే. హలో గైస్, ఇప్పుడు మేము సలేశ్వరం వెళ్ళే దారిలో ఉన్నాం. చూడండి ఇక్కడ ఇటు నుంచి వెళ్ళిపోవాలి స్ట్రైట్గా. మా కార్ ఇక్కడ ఉంది, ఇక్కడి నుంచి ఎంటర్ అయినాం లోపలికి. లోపలికి వెళ్తున్నాం, కార్లోకి ఎక్కేసినాం. 10-15 కిలోమీటర్లు టోటల్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ 12 కిలోమీటర్లు వచ్చినాం. ఇంకొక 3-4 కిలోమీటర్స్లో మనం కారు అంటే 4-వీలర్ డ్రైవింగ్ యొక్క రోడ్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ వాకింగ్ 6 కిలోమీటర్స్ వరకు వాకింగ్ అండ్ ట్రెక్కింగ్ ఉంటుంది. ఎక్కడే ఎక్కి ఒక లోయలాగా ఉంటుంది. ఆ లోయలో దిగితే అప్పుడు ఆ కింద టెంపుల్ ఉంటుంది లోయలో. ఆ లోయకి వెళ్ళేటప్పుడు పైనుంచి జలపాతాలు, కింద నుంచి వాటర్ కెనాల్ టైపు వాటర్ వెళ్తూ ఉంటాయి. అడ్వెంచర్ ఉంటుంది, చాలా అట్మాస్ఫియర్ సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే ఎవ్వరు గోల ఏమి ఉండదు, మస్తు తక్కువ మంది ఉంటారు, అసలు ఎవ్వరు ఉండరు మ్యాక్స్ చెప్పాలంటే. ఇక ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక 3 రోజులు జాతరనే. అది మరి లక్షల మంది ఉంటారు. అప్పుడు కష్టం చూసడం, మరీ ఇబ్బంది అనిపిస్తుంది కదా, ఏదో తోసుకుంటా పోవడం. అప్పుడు ఊపిరి ఆడేది కనీసం నడదామన్నా కూడా. యాక్చువల్గా ప్లేసే నీట్గా, రోడే కరెక్ట్ ఉండదు. ఆ రోడ్ కరెక్ట్ ఉండని ప్లేస్లో మళ్ళీ జనాలు ఎక్కువ ఉండడం వల్ల మనం నడవరాదు, ఊపిరి ఆడది. పైనుంచి ఎండ, కింద నుంచి గోళాలు అలజడి. ఇప్పుడైతే మనం స్పెషల్ దర్శనంలో పోతున్నాం ఇక, అంతే స్పెషల్గా, అందుకే ఇట్లా. కానీ బాగా సేపు ఒక 3 అవర్స్ అయితే వెయిట్ చేయించారు ఘోరంగా. ఇక లొల్లి అయింది కొంచెం, అట్లా లొల్లి చేసారు. కానీ అంటే లోపలికి పోయేటోళ్ళని చూసి లొల్లి ఎత్తున్నారు, అందుకే మెల్లగా ఆపేది. ఒక 3-4 గంటల పంపించారు. చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇంతమంది మాత్రమే ఇప్పుడు మనం సలేశ్వరంకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, ఇంకా నడుచుకుంటా. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 6 కిలోమీటర్స్ మొత్తం కంప్లీట్గా నడుచుకుంటాను. అండ్ ట్రక్కింగ్ కూడా ఉంటుంది. ఇక్కడి నుంచే సలేశ్వరంకి గోయింగ్. మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అయింది ఆల్మోస్ట్ ఇంకా కలుపు ఇంకా. సరే బాగా అయిపోతుంది. అంతే ఎనర్జీ చెప్తుంది. ఇక ఇంకో కారు చూడండి ఒకసారి, ఎట్లా మొత్తం దుమ్మే, కంప్లీట్ దుమ్ము. ఇది ఈ కార్లో వచ్చేసినాం మేము. సో స్టార్ట్ అయ్యాం గైస్. టైం వచ్చేసి 12:54, అప్రాక్సిమేట్లీ 1 అవుతుంది. సో ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? సలేశ్వరం లింగమయ్య దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో 1 అవుతుంది. మేము రిటర్న్ వచ్చేసరికి ఎన్ని అవర్స్ అవుతుందో అప్డేట్ చేస్తాం. చెప్పలేము, అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. ఇలా ఉంది మా బ్యాక్ సైడ్. ఈరోజు March 30, యాక్చువల్గా April 1 to 3 అన్నమాట. సో చూడండి గాయస్ ముందు ఎలా ఉందో. ఇట్లా వెళ్ళిపోతారు అందరూ, వలస వెళ్తుంటారు. ఇక అక్కడ కింద నాకు టెంట్లు కూడా రెడీ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ రోజు కోసం, ఫస్ట్ రోజు నుంచి 3rd రోజు వరకు అప్పుడు జరిగే ఇక్కడ పండుగ అన్నట్టు అది ఒకటి. సో అక్కడి దానికోసం అక్కడ మొత్తం అంత ప్రిపరేషన్ అనేది చేస్తారు. ఇక్కడ కింద చూడండి దిగడానికి అంతే. సో ఇవి ఇట్లా వెళ్ళిపోవాలి. ఇక చూడండి అందరు పెద్దవాళ్ళు అందరు వెళ్తారు, చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ కనుక అందరు వెళ్తారు ఇట్లానే.
కిందికి ఇవ్వడం అంటే కొంతమంది కట్టెలు ఎందుకు తీసుకుంటారు అంటే పట్టుకోవడానికి జస్ట్ బ్యాలెన్స్ కోసం అంతే, బ్యాలెన్స్ కోసం అట్లా గాడికి పోయేసరికి చూడండి ఇక్కడ క్యాంటీన్స్ అనేవి ఇక్కడనే ఉన్నాయి. సో ఇది ఎందుకంటే ఫస్ట్ రోజు కోసం నాకు ఇస్తావా వాటర్? అవును, ప్రపంచ విచారి. చెయ్యి. దాని కిందకి ట్రెక్కింగ్ జరుగుతుంది. చూడండి ఎంతమంది ట్రెక్కింగ్ చేస్తారు. అది చూడండి ఇక్కడ హోల్ ఉంది. ఇది చూడండి ఇక్కడ హోల్ ఉంది చెట్టుకు, చాలా పెద్ద ఉంది హోల్. దిగు. ఉంటారా ఇట్లా ట్రెక్కింగ్ అనేది ఇట్లా ఉంటుంది. చూడండి ఎంత హార్డ్ ఉంటుందో. ఇట్లా దిగుకుంటూ రావాలి. మొత్తం ఒక పెద్ద కొండ ఇట్లా ఉంటుంది. చూడండి ఎంత హార్డ్ ఉంటుందో. ఇట్లా దిగుకుంటూ రావాలి. మొత్తం ఒక పెద్ద కొండ. ఎన్ని అడుగులు ఉంటుంది? దాదాపు ఒక ఆ పెద్ద కొండ లెక్కలేని అడుగులు ఉంటాయి అంతే. ఇక దానికి లెక్కలేదు. మన టేపు పెట్టి కొలవాలి. సో అందుకే లెక్కలేదు దానికి. అయిపోయింది. ఇక కింద కింద మొత్తం నార్మల్గా ఉంది. అచ్చాను చూడండి ఎక్కడి నుంచి పైనుంచి వస్తున్నారు ఒక్కొక్కరు. కొన్ని లక్షల మంది వస్తారు. 1వ తారీఖు నుంచి 3rd తారీఖు వరకు ఉంటుంది ఇది సలేశ్వరం. కట్టబట్టుకొని వస్తుంది. ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇంకా ఇది కాదు మళ్ళీ పైకి ఎక్కేటప్పుడు ఉంటుంది. ఇక ఇంతకంటే డబుల్. నేను పోయేటప్పుడు ఒకటి కనబడ్డది. ఇట్లా అది చూడ్డానికి కొండ బలే ఉంది. అక్కడ గుడ్డెలుగులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు. బట్ అది గుడ్డెలుగు ఏంటిదో తెలియదు కానీ చూపిస్తాను. చూడండి అక్కడ కనిపిస్తుందా? చూపిస్తాను. అక్కడ గృహ టైప్ ఉంది అది. మరి అది ఏంటిదో తెలియదు కానీ మొత్తం చూడండి. ఇక ఫారెస్ట్ ఎట్లా ఉందో. నల్లమల్ల ఫారెస్ట్, నల్లమల్ల అడవులు అంటారు కదా, అవే ఫారెస్ట్ మొత్తం. ఇక చూడండి గైస్, ఇక్కడ జలపాతం ఉంది కానీ దీనిలో కొన్ని నీళ్ళు తక్కువ ఉన్నాయి. నీళ్ళు బాగా తక్కువ ఉన్నాయి. ఇక అట్లా పోతాయి అన్నట్టు. చూడండి అట్లా వాడతాయి నీళ్ళు. మాకైతే తెలియదు. ఇక్కడ ఒక కాయలు కనిపించినాయి. అవి ఏంటిదో తెలియదు. చూడండి అవి ఏంటో చెప్పండి మీరు, చూద్దాం. ఇంకెన్ని కిలోమీటర్స్? నీకు ఎట్లా అనిపిస్తుంది ట్రెక్కింగ్? ఓకే, బాగా అనిపిస్తుంది. బట్ కొందరు అయితే చెప్పులు లేకుండా కూడా నడుస్తున్నారు. వాళ్ళది నిజంగా అసలు గ్రేట్. షూస్ ఉంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంది. కొన్ని స్టోన్స్ అనేవి షార్ప్ గా ఉన్నాయి కదా, సో చూస్తూ నడవాలి. మనం ఒక్క అంటే పర్టికులర్ గా వేయకుండా గ్రిప్ ఉందా లేదా అని చూస్తూ వేయాలి. ఎందుకంటే కొంచెం స్లిప్ అయితే స్లోప్ ఏరియా దగ్గర జారుకుంటూ పడ్డం అంటే ఎక్కడనో పడతాం. సో 2 కొండలు ఎక్కి దిగాలట. నేను చెప్పాను కదా 12:40 అంటే అప్రాక్సిమేట్లీ 1 కల్లా స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు వచ్చేసి టైం 1:26 అవుతుంది. స్టిల్ వీఆర్ గోయింగ్. ఒక్క కొండ ఎక్కి దిగాం.
ఇంకా ఉన్నాయి అంట కొండలు. అండ్ ఆల్సో వాటర్ ఇంకొకటి అనుకుంటా, ఇంకొకటి అనుకుంటా. అండ్ ఆల్సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఎంత రష్ ఉంటే ఈ 3 days చైత్ర పౌర్ణమి ముందు రోజు అండ్ ఆల్సో తర్వాత రోజు అనేది ఈ లింగమయ్య జాతర అయితే జరుగుతుంది. సో అప్పుడు వర్షం అనేది ఖచ్చితంగా పడుతుంది అట ఏదో ఒక రోజు. సో ఈ రోజు అయితే పడడం లేదు. మేబీ డౌటే, ఇప్పుడు వెదర్ కూడా కూల్గా అవుతుంది. ఆల్ ఆఫ్ ఏ సడన్ బాగా ఎండ ఉండి ఒకటేసారి చల్లబడ్డది. సో ఇక వర్షం కొట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ వెదర్ కూడా బాగా కూల్ ఉంది. మేబీ పడే ఛాన్సెస్ బాగున్నాయి అనుకుంటా. మేఘాలు అయితే ఉన్నాయి. మేఘాలు ఉన్నాయని అంటే ఖచ్చితంగా వర్షం కొడుతుంది అని అర్థం. వెళ్ళేది ఉంది, ఇప్పుడు ఎక్కాలి. కాదు ట్రక్కింగ్ మన అనుకున్నంత వీడియోలో చూసినంత ఈజీగా అయితే లేదు, కొంచెం టఫ్గానే ఉంది. వీక్గా ఉన్న వాళ్ళు అండ్ ఆల్సో కొంచెం బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అయితే చూసుకొని రావాలి. 5 years బిలో పిల్లలు అండ్ ఆల్సో ఓల్డ్ ఏజ్ వాళ్ళు మ్యాక్స్ స్కిప్ చేస్తేనే బెటర్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. ఎందుకంటే అంత ఈజీగా అయితే లేదు ఈ ట్రక్కింగ్. అంటే కొండ ఎక్కుడు కదా, ఎక్కడం సో ఇప్పుడు ఏంటంటే మనం కార్లో రావడం అవి అంతా సింపులే, అది ఏం ప్రాబ్లం లేదు, అంతా నార్మల్గానే ఉంది. బట్ ఇది కొండ ఎక్కుడు కదా, ఎక్కుడు అంటే ఇక పైకి ఎక్కుకుంటా వాళ్ళు కిందికి దిగాలి, పెద్ద కథ ఉంటుంది. సో అందుకే ఇక చూసుకోండి ఒకసారి, ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే రావద్దు. బెటర్ అవాయిడ్ చేయండి ప్రాబ్లం టైం అయినా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ట్రక్కింగ్ అన్నమాట. అంతే, ఫర్ ష్యూర్. ఇంకా చాలా పోతాం, ఇంకా రకరకాల తిరుగుతూ ఉంటాం, మీకు చూపిస్తాం, మీరు సపోర్ట్ చేస్తే సరిపోతుంది అంతే, ఇంకేం లేదు. చూడండి ఇక్కడ లోయ ఉంది పెద్దది. వచ్చినామా అదేనా? వచ్చేసినాం దగ్గరికి. చూడండి ఇగో ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోవాలి మనం. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. టైమా 12 112 అని చెప్పి 212. చూడండి ఈ గుట్ట పైనుంచి వాటర్ వస్తూ ఉంటాయి ఇక్కడనే. చూడండి గైస్, ఇక్కడ నుంచే గుట్ట పైనుంచి వాటర్ వస్తాయి చూడండి పైన. కానీ అందరు బాగా భయపెట్టిండ్రు యూట్యూబ్లో మాత్రం, కానీ అంతా ఏం లేదు. ఇక్కడైతే మంచిగా ఉంది, అంటే విశాలంగా నడిచేంత స్థలం ఉంది. అండ్ అంత ప్రాబ్లం ఏం లేదు, బాగా నీట్గా ఉంది. కొంచెం జాగ్రత్త, ఎందుకంటే బూట్లు వేసుకొని వస్తేనే బెటర్, చెప్పులు ప్రిఫర్ చేయకండి. వాటర్ పైనుంచి వాటర్ పడుతున్నాయి ఇట్లా గుట్ట పైనుంచి. వాటర్ చుక్కలు. చూడండి ఇక్కడ కింద ఇట్లా పాకురు ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ అంతగానే ఏం లేదు. ఇక్కడైతే జారుతుంది, ఇది మాత్రం ఘోరంగా జారుతుంది. ఇక్కడ అస్సలు కాలు పెట్టకండి ఇటువంటి ప్లేస్లో. ఇక్కడ ఏ నుంచి వస్తాం మనం, ఈ ప్లేస్లో మనం అస్సలకే ఇలా నడవద్దు, నడితే మాత్రం ఖచ్చితంగా జారుతుంది. ఓకే, ఈ ప్లేస్ ఉంది, ఈ ప్లేస్ ఇంకా మాత్రం నడవండి బెటర్. చూడండి ఒక్క నుంచి ఇట్లా చూడండి గైస్, ఎక్కడి నుంచి వాటర్ పడుతున్నాయి చూడండి గుట్ట పై నుంచి. దీన్ని పాల సముద్రం లాంటిది ఇది, అంటే పాల సముద్రం అంటే అమృతం లాంటి వాటర్ ఇది. చూడండి విష్ణుమూర్తి పాల సముద్రంలో పడుకుంటాడు కదా, అలాంటి వాటర్ ఇవి. చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో, తెల్లగా వస్తాయి వాటర్. సో ఇవి తాగే వాటర్ అన్నట్టు. ఇంకా చూడండి గైస్, నేను వాటర్ తీసుకుంటున్నా. వాటర్ చూడండి గైస్, నేను ఇప్పుడు వాటర్ తీసుకుంటున్నా.
తాగుతాను. చూడండి మంచిగా తియ్యగా ఉన్నాయి వాటర్, చాలా బాగున్నాయి. కొంచెం జాగ్రత్త, ఎందుకంటే జారుతుంది. మీరు పాకురు ఉన్న కాడి నుంచి మాత్రం అస్సలు నడవకండి, లేకుంటే కింద పడిపోతారు ఈజీగా. ఇట్లా ముంగడికి పోతూ ఉంటే అక్కడ కూడా వాటర్ ఉన్నాయి, ఇంకా పైనుంచి గుట్ట పైనుంచి వాటర్ వస్తుంది. ఇక ఇక్కడ చూడండి వాటర్ వాటర్ వస్తుంది. చూడండి ఇదైతే మరి కింది నుంచి వస్తుంది, ఎలాంటి నీళ్ళు తెలియదు కానీ ఎక్కని ప్యూర్గానే ఉన్నాయి. ఇక్కడ జారుతుంది, కొంచెం జాగ్రత్త. నో యూ షుడ్ నాట్. చూడండి రూట్ ఎట్లా ఉందో, ఈ రకంగా ఉంటుంది రూటు. దీళ్ళకి వెళ్ళి మొత్తం వెళ్ళాలి, రాళ్ళు రప్పలు అన్నీ ఉంటాయి ఇక కంప్లీట్గా. చూడండి అక్కడ చిన్న గుడి, ఇదో గుట్ట కింద ఉంటుంది అన్నట్టు గుడి, గుట్ట కింద. ఓకే, ఈ రకంగా ఉంటుంది గుట్ట. దాని కింద కూర్చున్నారు కొంతమంది. ఇక ఇట్లనే వెళ్ళిపోదాం అటు. ఇదైతే కొంచెం కష్టం ఉంటుంది. చూడండి కిందికి దిగాలి పైనుంచి. ఓకే ఓకే చూడండి గైస్, వర్షం పడుతుంది. వర్షం అయితే స్టార్ట్ అయింది. అంటే చైత్ర చూడండి ఇక వర్షం, చైత్ర పౌర్ణమి ముందు రోజైనా తర్వాత రోజైనా పడుతుంది అంటే. సో మేమైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం వర్షం అయితే. వర్షానికి మంచిగా ఉంటుంది, సూపర్ అనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ చూడు ఎట్లా ఉంది. దాన్ని పట్టుకొని కిందికి దిగాలి, దాన్ని పట్టుకొని కిందికి ఇట్లా దిగాలి. పెద్ద తాడు కాదు అది, చెట్టు కొమ్మ. కిందికి దిగాలి, ఇట్లా పైకి ఎక్కాలి. లేకుండా ఉంటుంది. ఇక్కడ క్యాంటీన్ ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్ రోజు కోసం, క్యాంటీన్ ప్రిపరేషన్. చూడండి ఇట్లకి వెళ్ళి కిందికి దిగుకుంటూ పోవాలి ఆ ప్లేస్కి దిగాలి. ఇప్పుడు దిగుదాం. సాయిప్రే దిగుతుంది చూడండి. చూడండి ఎట్లా దిగుతారు అందరు. ఇప్పుడు ఎట్లా దిగుకుంటా కిందికి వస్తున్నాం అట్లనే మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్లేస్ నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతారు పైకి. కిందికి వెళ్తాను. బసవేశ్వరుడు చూడండి, శివలింగం, లింగమయ్య. చూడండి అక్కడ పాంపుట్ట ఉంది, పాంపుట్ట. ఇంకా కిందికి పోవాలి అక్కడ. చూడండి వాటర్ ఎట్లున్నాయో, నేను నడుస్తున్నాను వాటర్లోకి. మొత్తం చూడండి అంత మురికి ఉన్నాయి కానీ బాగా చల్లగా ఉన్నాయి వాటర్. చూడండి కింద చిన్న చిన్న చేపలు ఉంటాయి. ఇక్కడ ఉంటే మనకు మసాజ్ అవుతాయి, అంటే మసాజ్ చేపలు అంటారు. చిన్న చిన్నగా ఉన్నాయి. ఇట్లా ఉన్నా మనకు కొంచెం ఆగేస్తాయి. అక్కడ ఉన్నాయా? కనిపిస్తున్నాయా? అవి చిన్న చిన్న చేపలు, దాన్ని మసాజ్ చేపలు అంటారు. ఓకే,
సంకల్పం అటువంటిది బాగా ఎంతైనా మొక్కని ఆవిడా మెల్లగా వచ్చిన చూస్తారు కదా అన్ని అంటున్నా మీరు ఏం కదా అయ్యో మెల్లగా జాగ్రత్తలు నార్మల్గానే ఉన్నాయి. నేను పట్టుకుంటా. పో 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 ఏం పో ఒక్క నిమిషం. ఇక్కడ వీరభద్ర స్వామి దగ్గర సత్యనారాయణ వ్రతం అయితే చేస్తున్నారు, చూసుకోవచ్చు మీరు. ఉంది ఇప్పుడు అసలైన స్నానం ముందలే ఉంది. ఏ బాబీ ఇప్పుడేమో కాదు బాగా అయిపోయిందా రారు మీరు. ఇక్కడ వీరభద్ర స్వామి చూడండి లోపల. వీరభద్ర స్వామి అవతారాలు ఇవి. జలపాతం జలపాతం ఇట్లా ఇటువంటి అడ్వెంచర్లు చేస్తే దేనికి భయపడదు. ఇంకా మాకు ఫోటో కూడా రాదు, ఇలా తీసుకుని వస్తారు. మనం కానీ అక్కడికే ఎండు అలా ఉన్నాయి కాదు ఉందా రండి రండి. వాటర్ఫాల్ దగ్గర రాని వస్తుంది పేట్లు వచ్చి దూరం నుంచి అందుకే దేవుడు కంటే కూడా చేసేది మొత్తం అట్లా ముందరకు ఇట్లా అక్కడ అంటే చెప్పలేమేంటి. ఫోర్ 450కి మాకు ఇప్పుడే దర్శనం అయిందన్నమాట. మేము వీడియోస్లో చూసిన దానికంటే లైవ్గానైతే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో అక్కడికి రీచ్ అయ్యే వరకు లాస్ట్ డెస్టినేషన్ ఎంత టైం పడుతుందో చూద్దాం. ఇప్పుడు ఇచ్చింది ఎక్స్పీరియన్స్ నీకు? నాకైతే సూపర్ అనిపించింది. నేనైతే అక్కడ స్నానం చేసిన, అక్కడ వాటర్ ఫాల్ అవుతుంది కదా, చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి వాటర్. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఐస్ గడ్డలు తీసి మొత్తం పైన ఎత్తేస్తుంటారు, అంత చల్లగా ఉంది. కానీ అస్సలు ఏమనిపించదు. సో దర్శనం కూడా మాకు చాలా మంచిగా అయింది, పీస్ఫుల్గా. బట్ ఏప్రిల్ 1st, 2nd, 3rd వస్తే ఇంత నార్మల్గా ఉండదు. కొన్ని ల్యాక్స్లో ఉంటారు పీపుల్. సో మేమైతే కొంచెం స్పెషల్గా అయితే వచ్చాం. సో స్టే ట్యూన్డ్ గైస్. రీచ్ అయ్యే వరకు ఎంత టైం అవుతుందో చూసేద్దాం. మా అవతారాలు చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఇంత స్ట్రెయిన్ అయిపోయాము. ఫుల్ తడిసిపోయి ఉన్నా. గుట్ట ఎక్కి దిగే వరకు అంతా ఎండిపోతుంది.
అంత ఈజీగా అస్సలు లేదు. రిటర్న్ వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది. హార్ట్ బీట్ అనేది రేస్ అవుతుంది. అంత ఈజీగా లేదు. పైకి ఎక్కడం అంటే రిటర్న్ వెళ్ళడం హార్ట్ బీట్ అనేది రేజ్ అవుతుంది. సన్సెట్ అయిపోతుంది. గోల్డెన్ సన్సెట్. టైం వచ్చేసి 6:35. చీకటి అయితే అవుతుంది ఆల్మోస్ట్. మీకు కనిపిస్తుందో లేదో. ఇంకొంచెం దూరం వెళ్ళాలి. మేము 12:46 కల్లా స్టార్ట్ అయ్యాం. 4:50 కల్లా దర్శనం అయిపోయింది. అసలు అనుకున్నంత ఈజీగానైతే లేదు. వీడియో ఎట్లా వచ్చినా అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే కింద చూసుకుంటా నడవకపోతే పడిపోతామన్నమాట. కొంచెం అశ్రద్ధగా అటు ఇటు నడిస్తే మాత్రం స్లిప్ అయితే ఏదో ఎక్కడో ఉంటాం. మన పార్ట్స్ కూడా దొరికాయి. అంత డేంజర్గా ఉంది. మ్యాక్సిమం ఏంటంటే ఒక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు ఉంటుంది. అంతేం ఉండదు. 5-6 కిలోమీటర్సే కానీ మనకు అట్లా అనిపిస్తుంది. సో శివయ్యని దర్శనం చేసుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాలి. సో ఫస్ట్ ట్రిప్ సలేశ్వరంది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళకి వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో లాస్ట్ డెస్టినేషన్ రీచ్ అయ్యేసరికి ఏ టైం అవుతుందో అప్డేట్ చేస్తాను. ఇంకా సలేశ్వరం వెళ్ళే వారికి ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలంటే వాటర్ ఖచ్చితంగా క్యారీ చేయాలి. రిటర్న్లో అయిపోతే అక్కడే మనం కొండ వాటర్ తాగొచ్చు. మేము అదే తాగాము. అండ్ ఆల్సో ఫుడ్ కూడా ఆయిల్ ఫుడ్ కాకుండా లైట్ వెయిట్ ఫుడ్ తీసుకోండి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎనర్జీ అనేది చాలా తక్కువ ఉంటుంది. మ్యాక్స్ అయితే ఫస్ట్ డే అంటే 3 days ఉంటుంది కదా. ఫస్ట్ డేని రావడానికి ట్రై చేయండి. రష్ బాగుంటారు. అసలు రష్ ఉన్నప్పుడు ఎలా దర్శనం చేసుకుంటారో నార్మల్ అప్పుడే మా వల్ల కాలేదు. అసలు అప్పుడు ఇంకెలా ఉంటుందో తెలియదు. ఏమో గైస్, అంత దేవుడు మహిమ. అనుకున్నట్టు నార్మల్గా అయితే ఏముండదు. వీడియోలలో చూపించినంత నేనైతే అసలు నా వల్ల కాదు అని అనుకున్నాను కానీ అవుతుంది. నడుస్తున్నాను చూడండి. అట్లా ఉంటుంది. నాకు హైట్స్ అంటే చాలా భయం. తిప్పినట్టు పడిపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట. ఈరోజు ఎట్లా ఎక్కినో ఎట్లా దిగినో ఎట్లా నడిచినో ఆ దేవుడికే తెలియాలి. అంతా ఈశ్వరి దయ. సో లాస్ట్ వరకు అప్డేట్ చేస్తాను ఏ టైంకి రీచ్ అయ్యామనేది. చూడండి చీకటి అయిపోతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ 6:40. చీకటి అయిపోయింది ఆల్మోస్ట్. టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకొంచెం సేపు నడవాలి. చేస్తున్నాను చూడండి. అంటే మనం కిందిపోయినాం కాబట్టి అనిపిస్తుంది. ఏమైంది? అయితలేదు ఎక్కడ మీద. బ్యాటరీ కంప్లీట్లీ లో. నీళ్ళు తాగుతావా? కార్లో కూర్చున్నాక. టైం వచ్చేసి 7:28 అవుతుంది. మేమైతే మా కార్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. సో 1కి స్టార్ట్ అయితే 7:30 అయింది. సో వ్లాగ్ అంతా చూసి అర్థమైంది అనుకుంటున్నాను గైస్. ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. దమ్ము వస్తుంది. తర్వాత మాట్లాడదాం. సో చూడండి ఇక్కడ మంట పెట్టుకుంటున్నారు ఎవరు. మేమైతే 7:28కి అయితే రీచ్ అయ్యాం. 12:46కి స్టార్ట్ అయ్యాం గేట్ నుంచి.
చిన్న ఎలుగుబంటి అయితే మా ఆయనకు కనిపించింది, బట్ నాకైతే మళ్ళీ 6కి అయితే అంటే 5:40కి అలా దర్శనం అయింది. 7:28కి అయితే రీచ్ అయ్యాం. ఎలిఫెంట్స్ సో మా ఎఫర్ట్స్కి మీరు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.